కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు చూడుండ్రి ఎంతటి ఘోరం చేస్తున్నారో. అయ్యయ్యో, ఎంతటి అన్యాయం, ఎంతటి అక్రమం. తాగుబోతులను తప్పుదవ పట్టించే ఘోరం ఇది. కాయిసు పడి కమ్మగా తాగుదామని కొన్న బాటిళ్లను కాల్తీ చేస్తున్నారు దొంగ బుద్ధిగాళ్ళు. అగ చూడుండ్రి తక్కువ ధర మందును ఎక్కువ ధర బాటిళ్లలో ఎట్లా నింపుతున్నారో. ఒరే దొంగ సచ్చినోళ్ళారా, మీకు చేతులు ఎట్లొచ్చినాయిరా తాగుబోతులను మోసం చేసేటానికి. అగ చూడుండ్రి తాగుబోతులు నియతిగాళ్ళోళ్ళు ఏది గుర్తుపట్టలేరు అని ఫుల్ బాటిళ్లల్లా మూతలను ఏర్పడకుండా తీసి తక్కువ ధర మందుని నింపుతున్నాడు. మళ్ళా తర్వాత ఎట్లున్నది అట్లనే మూత పెడతారట. అట్లా ఒక్కటి కాదు రెండు కాదు, కాస్ట్లీ మందులను కమాయించి మారుస్తున్నాడు. ఇట్లా బాటిల్ మార్చుడేనా ఇంకేదైనా చేస్తున్నావా అని అడిగితే ఇగో వివరించి చెప్తున్నాడు. ఇనుండ్రి. डाइल्यूशन टेस्ट करो ये ఇన్నరా మందును ఎట్లా మారుస్తున్నదో చెప్తున్నాడు. ధర ఎక్కువ ఉన్న మందును కొంత ఇలువ తక్కువ మందు ఇంకింత కలుపుతాడట. బాగా గరం ఘాటు ఉండకుండా అప్పుడప్పుడు నీళ్లు కూడా కలుపుతారట. చూడుండ్రి వాని యూరం ఎట్లున్నదో. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ ఏరియాలున్న ట్రూప్స్ బార్ల జరిగే దొంగ కథల టీవీ. బార్ రెన్యువల్ ఫీజు ఇయ్యలేదు, ఎందుకు గట్టలేదు ఫీజు అని అడిగేదానికి పోయిన ఆఫీసర్లకు ఇంతటి కార్యం కండ్ల ముందుగా అనిపించిందట. ఇంకేమున్నది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరే నీచ్ కమిన్ గాల్లారా, తాగుబోతులను ఇట్లా మోసం చేసేటానికి చేతులు ఎట్లా జనం నోట్లకు 4 మెతుకులు పోతున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. రాష్ట్రంలో పింఛన్లు వస్తున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. వాళ్ళ కార్యాలు ఖరాబైనా ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం తన్లాడుకుంటా తాగుతున్నారు. ఆ సొంటోలను ఎట్లా మోసం చేయాలనిపించింది రా బాడవేగాలారా. తాగుబోతులకు ఆ సంఘం లేదనే కదా, తాగుబోతుల తరపున ఎవరు అడిగేటోళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. వస్తదిరా, వాళ్ళ తరపున కూడా కొట్లాడే రోజు వస్తది, అప్పుడు చెప్తారు మీ సంగతి అని అంటున్నారట. ఈ మందు కల్తీ ఎవరని చూసినా తాగుబోతుల అభిమానులు.